సో అందరికీ నమస్కారం. ఈ వీడియో చాలా కొత్తగా చూసారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇక ఈ వీడియోలో ఏం మాట్లాడుకుంటాం సార్ అంటే, ఎస్జిటి వాళ్ళు అంటే పేపర్ 1 రాసే వాళ్ళు టెట్లో ఎక్కువ మార్కులు రావాలంటే ఏం చేయాలి, ఏ విధంగా చదవాలనేది ఈ వీడియోలో మాట్లాడుకుంటాము. మేజర్గా పేపర్ 1 రాసే వాళ్ళు 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ప్రామాణికం. ఈ టెక్స్ట్ బుక్స్ నుంచే మనకు ఎక్కువగా మార్కులు రావడం వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో వాటిని ఎక్కువగా తరువాత చదవండి. తర్వాత టెక్స్ట్ బుక్ చదవాలా, టెస్ట్ సిరీస్ రాయాలా, ఓకేనా, అంటే మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలా. అదే దాంతోపాటుగా సో అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యే విధంగా చదువుతూ వెళ్ళినట్లయితే సో పేపర్ 1 టెట్లో ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. చూద్దాము. సో హెచ్జి వాళ్ళకు టెట్ పేపర్ 1 ఎక్కువ మార్కులు రావాలంటే ఫస్ట్ ఏం సార్ అంటే 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఏం చేయాలి సార్ అంటే 8th క్లాస్ వరకు సో టెక్స్ట్ బుక్స్ మొత్తం ప్రామాణికంగా ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ను సో తరోగా వీలైతే 2 నుంచి 3 సార్లు 4 సార్లు చదివే ప్రయత్నం చేయండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి సార్ అంటే సో ఇక్కడ సైకాలజీ ఉంది. సో ఇక్కడ ఈ సైకాలజీ ఉంది. ఈ సైకాలజీని మామూలుగా అండర్స్టాండింగ్ అప్లికేషన్ పెట్టి అడుగుతుంది కాబట్టి మనకున్నటువంటి ప్రైవేట్ నోట్ బుక్స్ కానీ తర్వాత టెక్స్ట్ బుక్స్ మనకున్నటువంటి తెలుగు అకాడమీ బుక్ కానీ ఒక 2 సార్లు చదివి ఏం చేస్తారంటే ప్రాక్టీస్ బిట్లు చేయాలి. ఎక్కువ అప్లికేషన్ బిట్లు ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ సైకాలజీలో సో 30 మార్కులకు సైకాలజీ 30 మార్కులకు సో 20 పైన రావడానికి అవకాశం ఉంటుంది. అంటే 30 మార్కులకు 20 పైన రావడానికి అవకాశం ఉంటుంది ఈ సైకాలజీలో. నెక్స్ట్ వచ్చేసి సో మనకు ఇదంతా కూడా కంటెంట్ మెథడ్ మనకు చూడండి. ఇలా కంటెంట్ ఉంటాయి. కంటెంట్ లో ఎక్కువ మార్కులు రావాలంటే సో 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ ఉన్నటువంటి అంశాలలో ఎక్కువగా మనము చదవడం. నెక్స్ట్ ఏంటి సార్ అంటే తెలుగు. సో తెలుగు ఉందండి. తెలుగులో 100% 30 మార్కుల తెలుగు మార్కులకు 28, 25, 26, 27, 28, 35, 30 కూడా రావచ్చు. సో చాలా ఈజీ ఏంటంటే ఎక్కువగా ఏమవుతున్నాడు 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ ఉన్నటువంటి నానార్థాలు కానీ పర్యాపదాలు కానీ ప్రకృతి వికృతులు కానీ తర్వాత కవి పరిచయాలు కానీ ఓకేనా, తర్వాత సందులు సమాసాలు, సో నెక్స్ట్ విగ్రహ వాక్యాలు, అట్లాంటి నెక్స్ట్ ప్రక్రియలు, కొన్ని విభక్తులు, ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్కువ బిట్లు అడుగుతున్నారు కాబట్టి ఎక్కువగా ఈజీ బిట్లు అడుగుతున్నారు కాబట్టి తెలుగులో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ను ఆ తెలుగు టెక్స్ట్ బుక్స్ చదివితే సో ఎక్కువ మార్కులు రావచ్చు. అంటే సైకాలజీ చూడండి, సైకాలజీ, తర్వాత తెలుగు. నెక్స్ట్ ఇంగ్లీష్ చూస్తుంది. సో ఇంగ్లీష్ లో మనకు 30 మార్కులు ఉన్నాయి, సుమారుగా 20 పైన రావాలి. సో 20 పైన రావాలని ఏంటి అంటే గ్రామరు ఎర్రర్స్ చదువుకోవాలి. సో గ్రామర్ సంబంధించినటువంటి అందులో టెన్సెస్ కావచ్చు, యాక్టివిటీస్ పైన వస్తుంది మామూలుగా, లేదా సూపరియారిటీ డిగ్రీ అడుగుతున్నాడు అంటే కంపల్షన్ సూపరియారిటీ డిగ్రీ అడుగుతున్నాడు, ఆర్టికల్ అడుగుతున్నాడు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడుగుతున్నాడు, వాటిలో ఎర్రర్స్ అడుగుతున్నాడు. ఎక్కువగా ఏమంటుందంటే ఎర్రర్స్ అడుగుతున్నాడు. అంటే అందులో సరైన వాక్యాన్ని గుర్తించమంటున్నాడు. అంటే ఒకప్పుడు ఏంటంటే సో ఇందులో ఆర్టికల్ లేదా అట్లా కాకుండా కొంచెము సరైన ఎర్రర్స్ అడుగుతున్నారు కాబట్టి సో ఇంగ్లీష్లో కూడా గ్రామర్ మీద ఎక్కువగా మీరు దృష్టి పెడితే కంపల్సరీ ఇక్కడ 20 above మార్క్స్ రావచ్చు. అంటే సో మనకు మొత్తం మీద 100 above రావడానికి అంటే సో 100 పైన అంటే మనకు 150 మార్కులకు 150 మార్కులకు 100 పైన 110, 120 రావడానికి కూడా ఈజీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటి టెక్స్ట్ బుక్స్, తర్వాత సైకాలజీ, తర్వాత తెలుగు, తర్వాత ఇంగ్లీష్ గ్రామర్. నెక్స్ట్ మెథడ్స్ చూసినట్లయితే మెథడ్స్ మనకు మేజర్ ఏంటి అంటే తెలుగు అక్కడ ఉన్నటువంటి బుక్స్ ను తరోగా లేదా ట్రై మెథడ్ ఉంటుంది. ఆ ట్రై మెథడ్ ను తరోగా చదివినట్లయితే సో ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. సో మనకు యూజ్ అవుతుంది మంచిగా. అంటే సింపుల్ గా మనం ఎక్కువ చదివి ప్రాక్టీస్ చేయాలి. ఒకటి ఏంటి పుస్తకాలు చదవాలి, టెస్ట్ గ్రాండ్ టెస్ట్ అంటే టెస్ట్ సిరీస్, రోజు ఒక టెస్ట్ సిరీస్ రాయాలి, వారానికి లేదా 3-5 రోజులకు ఒకసారి గ్రాండ్ టెస్ట్ రాయాలి. అలా రాస్తే ఏంటి సార్ అంటే నీకు పర్ఫెక్ట్ గా ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. చాలా వరకు సో అడుగుతా ఉన్నారు మన పేపర్ 1లో ఎక్కువ మార్కులు అంటే ఏం చేస్తారు 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ చదవాలి, టెస్ట్ సిరీస్ రాయాలి. సో సైకాలజీ బుక్ చదవాలి లేదా ప్రైవేట్ బుక్స్ చదవాలి. తర్వాత టెస్ట్ అంటే మామూలుగా ఎక్కువ అప్లికేషన్ బిట్లు ఉంటాయి కాబట్టి అప్లికేషన్ బిట్లు ప్రాక్టీస్ చేయాలి. తెలుగు కూడా 6th, 7th, 8th క్లాస్ ఉన్నటువంటి తెలుగు బుక్స్ ఉన్నాయి, వాటిని బాగా చదవాలి. నెక్స్ట్ ఇంగ్లీష్ అయితే గ్రామర్ పాయింట్స్ ఎక్కువ చదవాలి. ఇట్లా ఈ విధంగా మనం చదువుకుంటూ టెస్ట్ సిరీస్ రాయడం, తర్వాత రివిజన్ చేయడం, ఇంపార్టెంట్ బిట్స్ రివిజన్ చేయడం, ప్రీవియస్ పేపర్లు కూడా చూడాలి. ప్రీవియస్ పేపర్లు ఏ విధంగా అడిగిండు, ఏ క్వశ్చన్ అడిగిండు అనే అంశాలు కూడా
చూసినప్పుడు మనకు ఎక్కువ మార్కులు సో రావడానికి అవకాశం. అంటే ప్రీవియస్ పేపర్లు చూడడం వల్ల ఏంటంటే మనకి ఎట్లా అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి ఎక్కువ పెట్టి అడిగిండు, సో ఏ అంశం మీద మనం దృష్టి పెట్టాలనేది కూడా చూస్తాం. నెక్స్ట్ మ్యాథ్స్, అంటే ఇక్కడ గణితం ఉంది. సో ఇక్కడ గణితం, నెక్స్ట్ ఈ గణితం అంటే మ్యాథ్స్ నుంచి కూడా మనకు టెట్లో ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ను ఇంతకుముందుకు మనకి ఎక్కువగా ఈ అంటే అమ్మకం కొనుగోలు గురించి, అమ్మకం అంటే లాభ నష్టాల గురించి, అమ్మకం కొనుగోలు లాభ నష్టాలు కొన్ని ఈజీ టిప్స్ ఉంటాయి. తర్వాత కొన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ కూడా అవుతున్నాడు, మ్యాథ్స్లో కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంటున్నాడు కాబట్టి అవి కూడా ఎక్కువగా డెప్త్ ఆడకుండా ఈజీ క్వశ్చన్స్ అవుతుంది. కాబట్టి ఆ మ్యాథ్స్లో ఉన్నటువంటి శతగణితం కానీ, తర్వాత దానిలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంకగణితంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ, ఓకేనా. తర్వాత అట్లా మనం మ్యాథ్స్లో మేజర్ పాయింట్స్ అంటే సంఖ్యామానం ఉంది, సంఖ్యామానంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ కొన్ని ప్రాబ్లమ్స్ చూసుకోవాలి. దానివల్ల ఎక్కువ మార్కులు పనిచేసే అవకాశం ఉంటుంది. తర్వాత సైన్స్, అంటే సైన్స్లో చూసినట్లయితే జీవశాస్త్రము మరియు ఇక్కడ భౌతిక శాస్త్రం కూడా ఉంది, ఓకేనా. ఈ భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం ఉంది కాబట్టి వాటిలో ఉన్నటువంటి మెజర్గా జీవశాస్త్రం నుంచి ఎక్కువ పెట్టి అడుగుతున్నాడు. అందులో 5th క్లాస్ 6th క్లాస్ నుంచి అడుగుతున్నాడు, 5th 6th నుంచి ఎక్కువ, 7th క్లాస్ నుంచి ఎక్కువ అడుగుతున్నాడు. వాటిలో ఎక్కువగా మొక్కల గురించి ఎక్కువ అడుగుతున్నాడు. తర్వాత జీవుల గురించి ఎక్కువ అడుగుతున్నాడు. ఆ మొక్కల మీద వాటి ఏ విధంగా మొక్కల పెరుగుదల గురించి కానీ, వాటిలో ఉన్నటువంటి పత్రరంధ్రాల్లో ఉండేటువంటి వాటి వివిధ రకాల అంశాల గురించి వాటి మీద అడుగుతున్నాడు. కాబట్టి అట్లా వాటి మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి. కాబట్టి సో మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, తర్వాత ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, ఓకేనా. టెక్స్ట్ బుక్స్, మెథడ్స్ మెథడ్ అంటే తెలుగు అకాడమీ ఫాలో కావాలి. ఇట్లా మనం ఎప్పుడైతే ఈ విధానంలో ఫాలో అయిన వాళ్ళందరూ కూడా మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా ఏంటంటే, సో మీరు కొత్తగా వీడియోస్ అందరూ కూడా, సో మీరు జీకే రాజమౌళి సార్ కోచింగ్ సెంటర్లో భాగంగా, సో జీకే రాజమౌళి అని ఏం చేస్తారు, మీరు ఆన్లైన్లో అంటే మీ యొక్క ప్లే స్టోర్ నుంచి జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్ అని చెప్పేసి మీరు ఎంట్రీ చేస్తే మీకు ఎన్సిటి వాళ్ళకు సోషల్ అనేటువంటి టెస్ట్ సిరీస్ ఉంటుంది, క్లాసెస్ ఉంటాయి అందుబాటులో ఉంటాయి. కేవలం 200 రూపీస్కి అందుబాటులో ఉంటుంది. ఎస్ఏ సోషల్ వల్ల అయితేనేమో మొత్తము ఫుల్ కోర్స్ ఉంటుంది. ఎస్ఏ సోషల్ వాళ్ళకు, పేపర్ 2 వాళ్ళకి అయితే మొత్తం ఉంటుంది. ఎన్సిటి వాళ్ళకి కేవలం సోషల్ సంబంధించిన అంశాలన్నీ కూడా మీకు టెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి 8th క్లాస్ వరకు. కాబట్టి సో మీకు అతి తక్కువ రేట్లోనే మీకు అంతా ఉంది. కాబట్టి సో కొత్తగా తీసుకున్న కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సో ప్లీజ్ డౌన్లోడ్ సో జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్ యాప్. ఈ యాప్లో మీకు అన్ని రకాలైనటువంటి టెస్ట్ సిరీస్ మరియు దాంతో పాటుగా మీకు ఏంటి వీడియో క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో థ్యాంక్ యూ టు ఆల్.